కళలకు పెట్టింది పేరుగా ఆదివాసీ బిడ్డల జీవన విధానం ఉంటుంది. ప్రకృతితో మమేకమవుతూ కోయిలల్లా పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు అడవి నుంచి నేరుగా సినిమాల్లో పాటలు పాడే స్థాయికి ఎదుగుతున్నారు. తమ గాత్రంతో అందరి మనసుల్ని తాకుతున్నారు. ఆదివాసీ కళాకారులపై స్పెషల్ స్టోరీ. ఆదివాసీ బిడ్డలు అద్భుతమైన కళాకారులు, సంగీతానికి రారాజులు. వాళ్ళు మధురమైన గొంతుతో పాటలు పాడుతుంటారు, కోయిలను మర్పిస్తుంటారు. అలాంటి ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు సినిమాల్లో పాటలు పాడుతున్నారు, ఖండాంతర ఖ్యాతిని గడిస్తున్నారు. సినిమాల్లో పాటలు పాడుతున్న ఆదివాసీ బిడ్డల అద్భుతమైన కళపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో తోషంగూడెం ఉంది. ఈ గ్రామంలో 25 కుటుంబాలున్నాయి. వీరందరూ కళాకారులే. వీరందరూ ఆదివాసీ దేవుళ్ళు, పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలను కీర్తిస్తూ పాటలు పాడుతున్నారు. గోండు సామాజిక వర్గానికి చెందిన వారి పండుగల సందర్భంగా దేవుళ్లను పూజిస్తూ పాటలు పాడుతారు. కీక్రీ వాయిద్యంతో సంగీతాన్ని పలికిస్తూ దానికి అనుగుణంగా పాటలు పాడుతున్నారు. ఇది వందల ఏళ్ల నుండి వస్తున్న ఆచారం. వీరి వాయిద్యాలు వినసొంపుగా ఉంటాయి. తమ దేవుళ్లను తమ పాటలతో మెప్పిస్తామంటున్నారు ఆదివాసీలు. అలాంటి ఆదివాసీలకు పాన్ ఇండియా సినిమాల్లో పాటలు పాడే అవకాశం లభించింది. గుసడి పాటలు పాడినాం సార్. దండరి అంటే గుసడి అంటే ఇది మన దీపావళి పండుగలా వస్తుంది. అది మాకు బాగా ఇది అన్నట్టు. మైసా సినిమాల పాట పాడినాం. తిరుమల రాజు సార్ ఉండే అక్కడ నేను పాటలు చెప్పిన సార్. గవర్నర్ మేడం వచ్చింది అప్పుడు కూడా పాటలు పాడినా నేను. అక్కడ పోయి ఇంకా మాది కథలు, సంస్కృతి పాటలు పాడినాం. ఇది గోండి కథలు ఆడంటే మేము మనకు పిలిస్తే అక్కడ మేము కథలు చెప్తాం. 4 కుల దేవస్థలది పాట పాడినారు సార్. 4 కులం దేవస్థ అంటే 4 కులాలు అంటే 4 సరినాం ఉంటాయి. అవి దేవది పాటలు పాడినాం. కత్తులు ఇచ్చిండ్రు, ఇట్లా రంగులు పూసినాం, ఇవి ఎండికెళ్ళు తీసి డ్యాన్స్ చేసినాం. ఆడ మైసా సినిమాలో పోయి మేము మా డ్యాన్స్కు ముందు మాకు మా మందిని పిలుస్తారు. ఇట్లా మగవాళ్ళు కూడా మా పిల్లగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు అని మేము పోయినాం సార్. మాకు పిలిచిండ్లు, మాకు పైసలు ఇచ్చిండ్లు, అంత మంచిగా చేసిండ్లు, మళ్ళీ తోలేసిండ్లు. మా చచ్చిపోతే ఒకటి పాట, ఇంకా మాడుకోది పాట పాడినాం సార్. అక్కడ మాది కళ పోతుంది మంచిగా సినిమాలో చేసిండ్రని మాకు బాగా సంతోషం అనిపించింది సార్. మైసా సినిమాలో ఆదివాసీల గాయని మరసకోళ సరస్వతికి పాటలు పాడటానికి అవకాశం లభించింది. గిరిజనుల దండారి పాటలు, ఆదివాసీల ఆరాధ్య దైవం జంగూబాయిని పూజించే పాటలు పాడింది. సినిమాలో తమ పాటలు పాడే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు సరస్వతి. ఇది గిరిజన కళకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రావుళ్ళది పాడిన ఒకటి, మాడుకోది పాడిన అంటే తండ్రి సచ్చినాక కూతురు బాగా పడుతుంది అట్లాంటి పాట పాడాం అంటే అది ఒక పాట పాడిన. మళ్ళా ఒక పాట చచ్చిపోయినాక మేకని నిలబెట్టి పూజించుతారు అట్లాంటి పాట ఒకటి పాడిన. బాగా పాటలు పాడిన సార్ అక్కడ. మైసా సినిమాలో పాడిన సార్. కానీ మా సంస్కృతి పాటలే మొత్తం అక్కడ పాడిన. కానీ సంస్కృతి పాటలతోనే పాడు అమ్మ అంటే అవే సాంగ్లట సార్లు తీసుకున్నారు. కానీ నేను మాత్రం పాటలు మైసా సినిమాలో పాడిన. ఇక్కడ మర్షకుల కలవతి ఉంది, ఆమె చాలా మంచిగా పాడుతుంది, ఆమెకి పిలుంది అని చెప్తే నాకు ఫోన్ చేసి పిలిపించిండ్రు సార్. నా జాతి ఒక సినిమాల ఆకాశం వచ్చినందుకు నాకు బాగా మంచిగా ఖుషి అనిపిస్తుంది సార్. ఒక సినిమాలో మేము పాడుతున్నాం అన్నట్టుగా నాకు బాగా ఇష్టం సార్. నేను చాలా ఖుషి అయిపోయినా సార్. ఏళ్ల నాటి కళ గిరిజన పాటలు మరింతగా వెలుగులోకి రావాలని కోరుతున్నారు ఆదివాసీలు. ఇక్కడి గిరిజన బిడ్డలకు మరింత మందికి సినిమాల్లో పాటలు పాడే అవకాశం రావాలని మనము కోరుకుందాం.
అని గాడులు గూడులు తాదోయే గాడులు గూడులు తాదోయే బాయిన గాడులు గూడులు తాదోయే